పురుషోత్తమ చౌదరి గారని గొప్ప దైవజనుడు ప్రభువును నమ్మిన కారణంగా ఇంటిలో నుంచి గట్టి వేయబడితే చాలా కాలానికి మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, మాసిన జుట్టుతో ఆకలికి అల్లాడుతా తన సొంత ఇంటి ముందుకే వచ్చాడట. ఆకలిగా అతని రూపాన్ని వృద్ధాప్యంలో ఉన్న వారు గుర్తుపట్టలేదు, కానీ భార్య గుర్తుపట్టింది. నా భర్త కదా అని ప్రాణం కొట్టుకోలేదు. అమ్మో నా భర్త ఆకలికి అన్నానికి వచ్చాడని కోపం వచ్చిందట. ఆ నీచమైన అధమ మతంలో కలిసి దరిద్రానికి దిగజారి అంటుపడి మైలపట్టం కాకుండా మళ్ళీ నాకు అప్పుగా వచ్చేవారు. ఇంట్లోంచి మిగిలిపోయిన పులిహార తెచ్చి అప్పుడే గేదె వేసిన పేడ మీద పులిహార వేసి తిను, నీ బొత్తుకింతకని ఎక్కువెందుకు. పేడ మీద ఆ మెతుకులేస్తే ఆకలికి తట్టుకోలేక కనీసం ఆ పేడ అంటే నీ పై గింజలన్నా ఏరుకుందామని కింద కూర్చొని ఆ మెతుకులు ఏరుకుంటూ అవహేళనగా చూస్తున్న కసితో రగిలిపోతున్న భార్య వైపు చూస్తూ యెహోవా మా తండ్రి గాడా, యేసు మా అన్నగాడా అన్న పాట రాసి పాడారట. పరిశుద్ధులందరూ పెన్నో కాగితం హోటల్ రూమ్ పెట్టుకొని బిర్యానీలు డ్రింకులు పెట్టుకొని పాటలు రాసిన కాదండి, తమ శ్రమానుభవాల్లో కన్యలతో పాడి దేవుణ్ణి ఆరాధించిన పరిశుద్ధులని జ్ఞాపకం చేస్తున్నాను.